టూ వీలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు ఎళ్లవేళలా అందిస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. వరల్డ్ మెకానిక్ డేను పురస్కరించుకుని ఒంగోలు టూ వీలర్ వర్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మినీ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన మెకానిక్ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును టూ వీలర్ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ నిత్యం పని ఒత్తిడితో ఉండే మెకానిక్ సోదరులు ఐక్యతతో పనిచేసుకుంటూ ముందుకు నడవాలంటూ సూచించారు. పేద టూ వీలర్ మెకానిక్ సభ్యులకు 2 సెంట్లు ఇళ్ల స్థలం కేటాయించి హౌసింగ్ ద్వారా ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. ఒంగోలు పట్టణంలో అసోసియేషన్ కార్యాలయం కొరకు స్థలాన్ని కేటాయిస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. రాష్ట్ర టూ వీలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దాయినేని ధర్మ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టూ వీలర్స్ మెకానిక్లను అసంఘటిత కార్మికులుగా గుర్తించాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మోటార్ మెకానిక్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి మెకానిక్ సోదరులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ కోరారు. ఈ కార్యక్రమంలో టూ వీలర్స్ మెకానిక్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల బైక్ ర్యాలీని ప్రారంభించారు. మినీ స్టేడియం నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ బైపాస్ రోడ్లోని అసోసియేషన్ కార్యాలయం వరకు సాగింది. శోకతాన్ని అడిగలేడు. టూ వీలర్ మెకానిక్ ఐక్యత, టూ వీలర్ మెకానిక్ ఐక్యత, జై మెకానిక్, వదిల్లాలి టూ వీలర్ మెకానిక్ ఐక్యత, వదిల్లాలి ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్, వదిల్లాలి ప్రకాశం జిల్లా టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, వదిల్లాలి టంగుటూరు టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్, వదిల్లాలి చేమకుర్తి టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్, వదిల్లాలి పొదిలి టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్, వదిల్లాలి కొత్తమత్తూరు సభ్యులు టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్. జై మెకానిక్, జై మెకానిక్, చాలా సంతోషం. టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులంతా కూడా ప్రతి సంవత్సరం కూడా ఈరోజు ఒక ర్యాలీ పెట్టడం, ర్యాలీలో మన అసోసియేషన్ ద్వారా టౌన్లో ఒక మోటార్ సైకిల్ ర్యాలీ పెట్టుకోవటం, దానికి మమ్మల్ని కూడా ఆహ్వానించడం, ఇదంతా కూడా ప్రతి సంవత్సరం కూడా మనం చేసుకుంటా ఉన్నాం. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఈరోజు అసోసియేషన్ సభ్యులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషం. మన ధర్మ గారు, అదేవిధంగా మన రామకృష్ణ గారు, ఇంకా పెద్దలు చాలామంది మన అసోసియేషన్ మెంబర్లంతా కూడా ఉన్నారు. ఎప్పుడు కూడా ఒక తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఈరోజు 8 లక్షల మంది మన రాష్ట్రంలో ఉంటే అందరూ కూడా అన్ని కులాలకు సంబంధించిన ఒక కులాలు అనేది కాదు, అందరూ పేదవాళ్ళు, అందరూ కూడా పొద్దున్న లేస్తే మన మోటార్ సైకిల్ రిపేర్లు కానీ పనులు కానీ ఇవన్నీ కూడా చేసుకుంటా జీవనం గడుపుతూ ఎవరితో కూడా ఏది గొడవలకు కానీ లేకపోతే ఇంకోటికి కానీ వెళ్లకుండా పొద్దున్న లేస్తే మనం ఏం చేసామా, మన పరిస్థితులు ఏందా, మన కుటుంబం ఏందా, మన అసోసియేషన్ ఏందా, మన 10 మందిని ఇంకా పెంచుకునే విధంగా ఈరోజు ఒక మంచి పద్ధతిలో మీ అందరూ కూడా ఉన్నారు. దానికోసం అని చెప్పేసి కూడా పోయినసారి యువగలంలో ఆ రోజు నారా లోకేష్ గారితో సపరేట్గా ఆ రోజు టూ వీలర్స్ కూడా ఆ రోజు పెట్టాం, మెకానిక్ వాళ్ళతో పెట్టాం.
ఆయన దీన్ని కూడా కార్పొరేషన్ కూడా ఒకసారి చేస్తాం, తప్పకుండా కూడా మీ అందరిని కూడా ఆదుకుంటామని చెప్పి ఆయన కూడా ఆ రోజు హామీ ఇచ్చారు. తర్వాత విజయవాడలో కూడా పెద్ద సభ పెట్టారు. ఆ రోజు నేను మన వాళ్ళు పిలిచారని మన వాళ్ళ కోసం అని చెప్పి ఆ రోజు విజయవాడ కూడా వచ్చాం. విజయవాడలో కూడా అన్ని రాష్ట్రాల నుంచి అసోసియేషన్ అధ్యక్షులు కానీ సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా వచ్చి ఒక పెద్ద సభ ద్వారా మనకు జరుగుతున్న పరిస్థితుల్ని మనం ఏం చేసుకోవాలి, ఇబ్బందులు ఏంటి అనేది కూడా ఆ రోజు ప్రభుత్వానికి తీసుకెళ్ళడం కూడా ఆ రోజు జరిగింది. కానీ కొంచెం లేట్ అయినా కూడా తప్పకుండా కూడా మీకు అన్ని విధాలుగా కూడా పని ఏదైతే మీరు అనుకున్నారో అది జరుగుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నా దగ్గరికి వచ్చే లోపల నా చేతిలో ఉండే పని మీ అందరికి కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇవ్వటం, ఖచ్చితంగా పట్టాలు ఇస్తాం. కానీ మీరు ఎవరైతే ఉన్నారో లిస్ట్ రాసుకొని నాకు ఇచ్చారు అంటే తొందరలోనే 2 సెంట్లు వాళ్ళందరూ కూడా పట్టాలు ఇస్తాం. అవసరం అంటే హౌసింగ్లో పెట్టి వాళ్ళకి ఇల్లు సొంతలు కట్టుకునే విధంగా 2.5 లక్షల రూపాయలు అది కూడా చేసే పద్ధతిలో మనం చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీకు ఐడి కార్డ్స్ కానీ ఇవన్నీ కూడా పోయినసారి మనం కూడా దాన్ని ఉండే వాళ్ళకు కూడా మనం సహాయం చేసి దానికి కూడా ఐడి కార్డ్స్ కూడా మీ అందరికి కూడా వచ్చింది. మీ వెల్ఫేర్ ఆఫీసు కూడా సైట్ కావాలన్నారు. అందరితో పాటు మీకు కూడా ఒక సైటు మన వెల్ఫేర్ 2 వీలర్స్ వెల్ఫేర్ ఆఫీస్ పెట్టుకునేటట్టుగా దాన్ని కూడా మీకు ఒకటి కూర్చునే విధంగా దాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. కాబట్టి అందరూ కూడా యూనియన్గా ఉండండి, యూనియన్ అనేది ఇంపార్టెంట్. ఈరోజు మన పనులతో పాటు మనమందరం కూడా కలిసిమెలిసిగా ఉన్నారు అంటే సమస్యలు తగ్గుతాయి. అదే కానీ గ్రూపులు కట్టుకున్నారు అంటే సమస్యలు పెరుగుతాయి. కాబట్టి ఒకరు కావాలంటారు, ఒకరు వద్దంటారు, గ్రూపులు ఉంటాయి. అందరూ కూడా ఒక మాట మీదుగా అందరూ కూడా కలిసిమెలిసి మీరు జాగ్రత్తగా చేసుకున్నారంటే తప్పకుండా కూడా భవిష్యత్తు మీకు బాగుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మన ధర్మ అయితే రాష్ట్రంలోనే అన్ని జిల్లాలకు పోయాడు, అన్ని జిల్లాలు తిరిగారు. అన్ని జిల్లాల్లో ఈరోజు 2 వీలర్స్ అసోసియేషన్ అనేది ఒకటి ఉంది అనేది ఈరోజు బయటకు తీసిన వ్యక్తుల్లో ధర్మగారు చెప్పుకోవడం. అదివరకంతా కూడా 2 వీలర్ అసోసియేషన్ ఉందా, మెకానిక్స్ అనుకుంటాం. కానీ మెకానిక్లో కూడా 2 వీలర్స్ అసోసియేషను, దానికి 8 లక్షల మంది అన్ని జిల్లాల్లో ఉన్నారు అనేది కూడా బయటకు వచ్చి ఈరోజు దేశం దాంట్లో మన ధర్మ మంచి పాత్ర పోషించి ఈరోజు అన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేశాడు. కాబట్టి ఇట్లానే ఇంకా సమస్యలు కూడా లేకుండా, ఇబ్బందులు లేకుండా చేసుకోండి. నమస్కారం. ఈరోజు జూలై 3వ తారీఖు వరల్డ్ మెకానిక్స్ డే. ఈ మెకానిక్స్ డేని సందర్శించుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 వీలర్ మెకానిక్ సోదరులందరూ 26 జిల్లాల్లో ఉన్నటువంటి 2 వీలర్ మెకానిక్ సోదరులను చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మెకానికలందరికీ కూడా ఒక డే ఉందని చెప్పి ఎంతో సంతోషంగా అంతా ఈ రాష్ట్రం అంతా కూడా సంబరాల్లో మునిగి తేలుతూ ఉన్నారు. మేము నిత్యం కష్టపడే మెకానిక్ సోదరులు ఎండనక వాననక కష్టపడతా ఉంటాం, ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటా ఉన్నాం. అట్లాగే కోవిడ్ సమయంలో కూడా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాం. ఎంతోమంది మా మెకానిక్ సోదరుల్ని కోల్పోవడం జరిగింది. కానీ బాధాకరం ఏంటంటే ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇంతవరకు మెకానిక్ సోదరుల్ని ఒక అసంఘటిత కార్మికుల కింద కానీ ఎక్కడా కూడా ప్రభుత్వ పరంగా గుర్తించకపోవడం చాలా బాధాకరం. గత పాలకులు కానీ ఎప్పుడైనా కానీ ఇప్పుడు మేమందరం కూడా ఆశిస్తుంది ఏంటంటే ఈ ఉమ్మడి కుటుంబంలో మోటార్ మెకానిక్ వెల్ఫేర్ కార్పొరేషన్ కావాలని చెప్పి 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ 6 ఆల్ మెకానిక్స్ కలిపి ఒక కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. ప్రభుత్వం దానికి సానుకూలంగానే స్పందిస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, ఈ స్టేట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ కానీ అందరూ కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. అతి త్వరలోనే మేమందరం కోరుకున్నట్టుగా కార్మికులు కోరుకున్నట్టుగా చేస్తారని చెప్పి మేము ఆశపడతా ఉన్నాం. చేయాలని చెప్పి ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుకుంటా ఉన్నా. అట్లాగే మాకు ఏదైతే మా డిమాండ్స్ ఉన్నాయో ప్రభుత్వ పరంగా గుర్తింపు కార్డు కావాలని చెప్పి, ఇన్సూరెన్స్ కావాలని చెప్పి, 55 సంవత్సరాలకి పెన్షన్ కావాలని చెప్పి, అట్లాగే ప్రతి జిల్లాలో హెడ్ క్వార్టర్లో ఒక అసోసియేషన్ ఒక స్థలం కావాలని చెప్పి అట్లా ఒక 8 కాలమ్స్ పెట్టి మనం అన్ని అడగడం జరిగింది ఈ ప్రభుత్వాన్ని. నిన్న కూడా మీరు చూస్తూ ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఎస్సీ మెకానిక్ సోదరుడు షాప్కి వెళ్ళి నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఒక మెకానిక్ సోదరుని గుర్తించి ఆయన దగ్గరికి వెళ్ళి ఇల్లు కట్టిస్తానన్నారు, రెంచులు కొనిస్తానన్నారు, అతను భవిష్యత్తుకి అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పారు. అలాగే ఒకళ్ళతో ఆకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మెకానిక్ సోదరులందరినీ ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుకుంటా ఉన్నా. అట్లాగే నారా లోకేష్ గారు యోగరం పాదయాత్రలో నోతోపాటు దగ్గర
గొప్ప మాతో చిట్ చాట్ చేయడం జరిగింది. ఆ రోజు ఆయన ఎంతో సానుకూలంగా ఈ ప్రభుత్వం రాగానే ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం రాగానే ఆదుకుంటారని చెప్పడం జరిగింది. మేమందరం నమ్మాం, మేమందరం వారికి అండగా ఉన్నాం. మాకు మోటార్ మెకానిక్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ తరఫున ప్రార్థిస్తా ఉన్నా. యావత్తు 26 జిల్లాల్లో ఉన్న 2 వీలర్ మెకానిక్ సోదరులు ఆకాంక్షలు మీకు తెలుపుతా ఉన్నా. అందరికీ నమస్కారం. జై మెకానిక్, జై జై మెకానిక్, వర్ధిల్లాలి 2 వీలర్ మెకానిక్ ఐక్యత. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనకి నిజంగా మెకానిక్ డే గుర్తించింది మనకు చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే ఒక కుటుంబం లాగా కలిసిమెలిసి ఉంటున్నాం మనంతా. 2017లో స్థాపించారు మన ధర్మాన్న ఉండి. దానివల్ల చాలా లాభం పొందాము, నష్టం అనేది ఏం లేదు. ప్రతి మెకానిక్ ఒక డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, ఐటీ కార్డులు కానివ్వండి, ప్రతి దానికి ముందడుగు ఉండి అతని కృషి వల్ల ముందడుగు ఉండి మమ్మల్ని ప్రోత్సహించి మీకేం కావాలి, మీ సమస్యలు ఏందని స్వయాన అతనే వచ్చి మమ్మల్ని అడిగి తెలుసుకొని ముందుండి మన దామచల జనార్దన్ గారితో మాట్లాడి మన పేదవారికి, అంటే ప్రతి మెకానిక్ దాంట్లో పేదోళ్ళు ఉన్నారు, ఉన్నోళ్ళు ఉన్నారు, కానీ గుర్తించి నిరుపేద కుటుంబాలకి ఒక ఇల్లు స్థలంలాగా కేటాయించాలని మనస్ఫూర్తిగా మేమంతా కోరుకుంటున్నాము. తర్వాత వచ్చేసి ఇప్పుడే దామచల జనార్దన్ అన్న గారు ఇప్పుడే కేక్ కట్ చేసి మాటిచ్చి వెళ్ళారు. ఎట్లయితే నిరుపేద కుటుంబానికి ఎవరో లిస్టు రాసి పేర్లు ఇవ్వండి ధర్మ గారికి, ఆ లిస్టులో ఎవరి పేర్లు ఉన్నాయో వాళ్ళ ప్రతి ఒక్కరికి ఇల్లు స్థలం కేటాయించి ఇంటికి లోన్ కూడా శాంక్షన్ చేసి ఇస్తామని చెప్పారు, మాటిచ్చారు దామచల జనగల. అలాగే అసోసియేషన్ ఆఫీసు స్థలం కూడా కేటాయిస్తున్నారు. మనకు కావాల్సింది ఏం లేదు, మనకి డబ్బు వద్దు, ఏమొద్దు, ఉండటానికి ఇల్లు కావాలి. మనకి బళ్ళు నేర్చుకోవడానికి ఒక ఆఫీస్ పెట్టి ఇప్పుడు సెన్సార్ బండ్లు వచ్చినాయి, ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి మెకానిక్ గురించి. ఒక ట్రైనింగ్ లాగిచ్చి మనకి ఇల్లు లేని ఇల్లు వాళ్ళు ఇచ్చి ఒక యూనియన్ ఆఫీస్ ఇస్తే చిన్న లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు చిన్న లోన్ ఒకటి ఇప్పిస్తే వాళ్ళు షాపులు పెట్టుకుని ఇల్లు కట్టుకొని బ్రతుకుతారని మనం ఆశిస్తున్నాము. నా పేరు మీరండి. సార్ వచ్చారు, జనార్దన్ గారు వచ్చారు. మనకి ఒక 6 నెలల్లో ఈ సంవత్సరం లోపలనే మన ఇల్లు మొత్తం ఇస్తామని చెప్పారు. సార్ మాట్లాడాడు. మనకి ఆయన ఊర్లో ఉంటే మొత్తం ఊరు మొత్తం బాగుంటుందండి. ఊరు బాగుంటే అందరూ బాగుంటారు. దాని గురించి మొత్తం ఆయన కృషి చేస్తున్నాడు. ఎక్కడెక్కడ మొత్తం నీటికి కూడా కాలువలు కానీ ఏదైనా సరే మొత్తం ముందల వర్షం పడితే డిపో కాడ నీళ్లు ఇక్కడ దాకా వస్తాయండి. అంతటి బాధలైనా మొత్తం క్లియర్ చేస్తున్నాం. ఈరోజు జనార్దన్ అంటే మన అందరికి ఇది అభిమానం మొత్తం ఉంది. ఆయన మనకి ఇల్లు స్థలాలు అవి మొత్తం ఇస్తున్నారు. ఆ షాప్ కూడా మనకి ఇస్తే మంచిదండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.